స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిండు, వదిలేసిండు అనమాట. దానికి నారాయణపేటలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. వచ్చే నెల 2వ తేదీన వంట వార్పు కార్యక్రమాన్ని చేయనున్నట్లుగా తెలిపారు. 8వ తేదీన కరెంటు సమ్మె అనే కార్యక్రమం చేయనున్నట్లు చెప్పారు. ఇక ప్రభుత్వం వారిని గుర్తించి వేతనం పెంచాలని, ఇన్సూరెన్స్ లో కోతలు లేకుండా పూర్తి బీమా అందించాలంటూ కోరారు. ఏపీ ఎస్సీబీ రూల్స్ వర్తింపచేయాలని, విద్యా అర్హతను బట్టి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. టీవీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ రూల్స్ ప్రభుత్వం ముందు ఉంచాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క బాధను అర్థం చేసుకొని మా యొక్క కార్మికులు 23 చదువు చెప్పించేది కూడా మాకు భారమైంది. కావున దయచేసి మా విద్యుత్ శాఖ మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలను సాధారణంగా పరిష్కరిస్తానని మేము ఆర్టిజన్ కార్మికుల తరఫున కోరుతున్నాను. రెగ్యులర్ ఎంప్లాయీలో ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉంటుంది. దాదాపుగా ఎందుకు అంటానంటే కన్వర్షన్ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు స్టాండింగ్ ఆర్డర్స్ అని 1956లో ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ వాళ్ళని రెగ్యులర్ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. అయినా మమ్మల్ని యాజమాన్యం ఇప్పటి వరకు దాదాపుగా మాకు ఆర్డర్స్ ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఏ ఆర్డర్ కన్వర్షన్ చేసుకున్న తర్వాత మాకు ఇప్పుడు ప్రమోషన్ అనేది ఉంటుంది. రాష్ట్ర నాయకత్వాన్ని తొందరగా చర్చలకు పిలిచి మేము సమ్మెలోకి వెళ్ళకన్నా ముందే మమ్మల్ని పిలుచుకొని డిమాండ్స్ని పూర్తి స్థాయిలో సమ్మె కాలంలో చేరుకోకుండా డిమాండ్ విజయవంతం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. आज की डिमांड है APSCB रूल्स हुकूमत दे देना, ना देने पर 8 तारीख को धरना उतरेंगे। अब हम हुकूमत से ये मुतालिबा करते हैं कि वो फौरी एक पड़ता है, ना लाइनमैन से आगे चालू करते ना JLM से आगे चालू करते। मेहरबानी करके आर्टिजन को रेगुलर करने